హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ఎప్పుడు స్టూడియోలో కూర్చొని మీకు రివ్యూ ఇస్తుంటాను. సరదాగా ఈరోజు ఇలా స్విమ్మింగ్ పూల్ లొకేషన్లో కూర్చొని మీకు రివ్యూ ఇద్దామని స్టార్ట్ చేశాను. సో మనం ఇప్పుడు మన దేవరాజ్ సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడే నేను చూశాను. సాంగ్ అయితే పూర్తిగా జాహ్నవి కపూర్ గారి అందాలతో నిండిపోయింది. ఒకవేళ టీం ఏమన్నా జాహ్నవి కపూర్ గారిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేటప్పుడు రొమాంటిక్ టచ్లో పరిచయం చేయాలనుకున్నారో ఏంటో, పూర్తిగా జాహ్నవి కపూర్ గారి అందాలతో అయితే నిండిపోయింది. అండ్ ఈ సాంగ్ లిరిక్ కూడా శిల్పారావు గారు పాడారు. ఓన్లీ లేడీ సింగరే, జెంట్ సింగర్ అయితే లేరు. రామ్ జోగయ్య శాస్త్రి గారు రాసిన రచన అయితే చాలా బాగుంది. పాట మ్యూజిక్ పరంగా అయితే యావరేజ్గా అనిపించింది. అంటే అందరూ ఊహించుకున్నది ఏదైనా హుషారు పాట, మంచి డ్యాన్స్తో జోస్తో ఉంటుంది అనుకున్నాం. కానీ ఇది ఒక టైప్ ఆఫ్ మెలడీతో ఒక రొమాంటిక్ సాంగ్ లాగా రిలీజ్ చేశారు. వినగా ఈ సాంగ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సాంగ్ అయితే బాగానే ఉంటుంది. బట్ విజువల్ పరంగా అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా నచ్చుతుంది, ఎక్స్పెషల్లీ యూత్. ఎందుకంటే ఈ సాంగ్ మాత్రం యూత్ని టార్గెట్ చేసి తీసినట్టు నాకు అనిపిస్తుంది. చెప్పాను కదా, పూర్తిగా మనకి పాట మొత్తం జాహ్నవి కపూర్ గారే కనిపిస్తారు. ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఉన్నా కానీ ఆయన పక్కన కనిపిస్తున్నారు. కానీ టోటల్గా ఓవరాల్గా అయితే ఫుల్ ప్రెజెడ్గా జాహ్నవి కపూర్ గారే కనిపిస్తున్నారు. యూత్కి అయితే ఈ సాంగ్ అయితే చాలా 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 బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ రాబోయే సాంగ్ కోసం వెయిట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.